కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏది ఏమైనా కానీ ఒక స్థాయిని చేర్చాలి. ఆ స్థాయి ద్వారా వారు నిత్యం ఆనందంగా ఉన్నటువంటి జీవితాన్ని అనుభవించాలి అన్నటువంటి సదుద్దేశంతో మనోప్రస్థానాన్ని గావించినట్లయితే అసలు ఈ మనోప్రస్థానం ఎందుకు జరగాలి అని ఒకసారి మీరు ఆలోచిస్తే అది కేవలం ధ్యాన ప్రస్థానంలోనే సాధ్యమవుతుంది. ప్రాక్టికల్ ఫిలాసఫీ ద్వారా నేను చెప్పేటువంటి ఈ మాటలు ఈ ధ్యాన ప్రస్థానం అనే ల్యాబొరేటరీలో ఒక సైంటిస్టు ఏ విధంగా ఒక రసాయనశాలలో లేదు ప్రాక్టికల్ అతని ల్యాబొరేటరీలో ఎలా చేస్తాడో నేను కూడా ఇక్కడ ఈ ప్రాక్టికల్స్ ధ్యాన ప్రస్థానంలో ఈ మాధ్యమం సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ప్రాక్టికల్గానే అన్నీ చేస్తూ ఉన్నాను. ఒక విధంగా సైన్స్ ఓరియంటెడ్గానే జరుగుతుంది. అందుకే సైంటిఫిక్ యోగిగా కూడా చెప్తూ ఉంటారు. నేను మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి అనేక విభాగాలు ఉన్నాయి మనకి. ఈ విభాగాలన్నిటినీ కలిపేశాను మొత్తం. నా రచనలు కానీ మీరు చూసినట్లయితే చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దేనికి దానికి సపరేట్గా ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఏకత అన్నది, ఈ భిన్నత్వంలో ఏకత అన్నది మనం గమనించాలి. ఇవన్నీ వచ్చింది ఒక చోట నుంచే అన్నది గమనించాలి. అప్పుడే అర్థమవుతుంది ఎలా దీన్ని నమ్మాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇదంతా ఒకటే అంటే ఎలా నమ్మాలి అని మీకు సందేహం కలగచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో స్త్రీ పురుష కలయిక ద్వారా శుక్రకణం అండాన్ని కలిసినప్పుడు ఒకే ఒక కణం ఏర్పడుతుంది. అంతకు మించి ఇంకేం ఉండదు. ఫలదీకరణ జరుగుతుంది తల్లి గర్భంలో. ఆ ఒక్క కణం నుంచే బ్రెయిన్ ఏర్పడుతుంది. కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మం, ఇతనికి సంబంధించినటువంటి బోన్స్, సపరేట్ సిస్టమ్స్, ఇతనికి ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ సిస్టమ్స్ కూడా కేవలం ఆ ఒక్క కణం నుంచే ఏర్పడుతున్నాయి. బ్రెయిన్ ఏర్పడుతుంది, గుండె ఏర్పడుతుంది, కిడ్నీ ఏర్పడుతుంది, మిగిలిన ఎముకలు అవన్నీ ఏర్పడుతున్నాయి, కళ్ళు ఏర్పడుతున్నాయి, చెవి ఏర్పడుతుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ సిస్టమ్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మరి ఒక కణం నుంచే రాలేదా? ఈ ఒక్క మాటను మిమ్మల్ని ఆలోచించమంటున్నాను. ప్రకృతిలో ఉన్నది సత్యం, దీన్ని కాదనడానికి అవకాశం లేదు. నిజము వాస్తవం కాదు, సత్యం అని చెప్తున్నాను. ఈ ఒక్క కణం నుంచే సర్వత్రా మనిషికి సంబంధించినటువంటి అన్ని సిస్టమ్స్, అనబాలిజం, కెటబాలిజానికి సంబంధించినటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా ఒక్క కణం నుంచి ఏర్పడినప్పుడు, అందుకే వీటికి ఏకత ఒక్క కణం నుంచే వచ్చింది, భిన్నత అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మరి ఆ కారణం చేతనే ఉన్నటువంటి ఈ సిస్టమ్స్ అన్నింటినీ కూడా నేను కలిపేస్తూ ఏకత వైపు ప్రయాణం చేయించడానికి ఈ ఆసన, ప్రాణాయామ, ధ్యాన విధానాన్ని ధ్యాన ప్రస్థానంలో మనోప్రస్థానం గావిస్తూ అది నేర్చుకుంటారనేటువంటి ఉద్దేశంతోనే సర్వత్రా మళ్ళీ వాళ్ళ జీవితాలని బాగు చేసుకుని జీవితంలో మార్పు తెచ్చుకొని సర్వత్రా సుఖ సంతోషాలతో ఉన్న జీవితకాలం, ఆ జీవన ప్రామాణిక కాలాన్ని అత్యున్నతంగా భావిస్తూ చాలా సంతోషంగా ఆనందంగా గడపగలరని చెప్పి ఈ విధానాన్ని చేయటం జరిగింది. అయితే ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటాను. ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటే రిలీజియస్ హ్యూమనిజం అని చెప్తాను, మానవత్వమే మతంగా. అయితే ఒక రకంగా బాధ అనిపిస్తుంది. నేటి సమాజంలో మానవత్వం గురించి మాట్లాడితే చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఒక్కసారిగా ప్రకృతి మాత ఒడిలో పుట్టిన మనుషుల మధ్య తారతమ్యాలు, తారతమ్య భావాలు కరువవుతుందని చాలా బాధపడాల్సినటువంటి సమయం కూడా. అయితే ఆది నుంచి మనం చూసినట్లయితే జంతువులకి మృగత్వ లక్షణాలు ఉంటాయి, అది సహజం. అలాగే మానవుడికి ఉండవలసింది మానవత్వ లక్షణం. అయితే అది రీప్లేస్ అయిపోయి మృగత్వ లక్షణాలు ఇక్కడ చొప్పించబడి మానవుణ్ణి అధోగతి పాలు చేస్తూ ఎక్కడికో పంపించేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోవాలో మరి బాధపడకుండా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మచ్చుకైనా మానవత్వం కనిపించకపోతే సమాజంలో మరి మానవ జాతికి అది మహాపరాధం కాదా? మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. మచ్చుకైన మానవత్వం మనిషిలో సమాజంలో కనిపించకపోతే మానవ జాతి మహాపవిత్రత ఎన్నో జన్మల తర్వాత వస్తుంది, అత్యున్నతమైనటువంటిది. ఈ మానవ జాతి ఇంకా దేనికి
సరికాదు అని చెప్పినటువంటి ఈ జాతిలో మానవత్వం అన్నది నశిస్తున్నప్పుడు, మానవత్వానికి సరైనటువంటి స్థానం లేనప్పుడు మరి ఎలా ఉత్తమ జన్మ అవుతుంది, ఎలా మరి ఉన్నతమైనటువంటి స్థానం దీనికి లభిస్తుంది, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మానవత్వమే కరువైనటువంటి వేళ మానవ జాతికి మహాపరాధం కాదా ఇది? ఒక్కసారి మీరు కూడా మనస్ఫూర్తిగా ఆలోచించడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఎంత మేరకు భౌతిక జీవితం అని అనుకుంటున్నాం, ఏదైతే సమాజంలో మనం జీవిస్తూ ఉన్నామో, నిత్య కర్మలు చేసుకుంటూ ఏదో ఒక సంపాదిస్తూ అష్ట కష్టాలు పడుతూ ఏదో పుట్టాం, ఏదో పెరిగాం, ఏదో చనిపోయాం అనేటువంటి తత్వంతో బ్రతుకు బండిని లాగించేస్తూ ఉన్నాం. అయితే తెలుసుకోవాల్సిన అవసరం లేదా? హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, వై ఆర్ యూ, ఈ 3 ప్రశ్నల్ని సంధించుకోమని నేను చెప్తున్నాను. అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఇక్కడ ఉన్నటువంటి సెటప్ ఏంటి, నా కార్యక్రమాలు ఏంటి, ఇక్కడ దీని తర్వాత ఏంటి, ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కళ్ళు సంధించుకున్నప్పుడు కాస్త కొంతైనా జ్ఞానోదయం కలగడానికి, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ రియలైజేషన్ వేర్ యూ కెన్ లీడ్ ద మెనీ థింగ్స్. సో చాలా వాటికి అర్థాలు తెలుస్తాయి, చాలా వాటికి భావాలు తెలుస్తాయి. ఈ జన్మ వచ్చినందుకు సార్థకత ఏమిటా తెలుస్తుంది, మోక్షం అంటే తెలుస్తుంది, పాపం అంటే తెలుస్తుంది, పుణ్యం అంటే తెలుస్తుంది. రకరకాలైనటువంటి వాటికి నిర్వచనాలు, అర్థాలు, భావాలు, హావభావాలు అన్నీ కూడా అర్థం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇది తెలియనంత వరకు సర్వసాధారణంగా మరి ఎంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు, వీరందరూ మరి తెలుసుకుని ఇవన్నీ చేస్తున్నారా అంటే అందరికీ తెలుసుకునే అవకాశం రావాలి కదండి. ఇప్పుడు వచ్చిన వారు తెలుసుకుంటున్నారు. ఈలోపే కాలం ఎక్కడా కూడా ఆగదు, కాలం ఆగే అవకాశం లేదు. తన కాల నిర్ణయం ప్రకారం జరిగిపోతూనే ఉంటుంది. అయితే దానితో పాటు మనము పరిగెత్తాలి, మన గోల్ని రీచ్ అవ్వాలి. మరి అందుకనే ఈ ధ్యాన ప్రస్థాన మార్గం ద్వారా ఆసన, ప్రాణాయామ, ఈ ధ్యానం, వీటి ద్వారా సర్వశాంతి లభిస్తుందని, అదేవిధంగా మనిషిలో మార్పు వస్తుందని ముఖ్యంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో అన్నీ మంచే జరుగుతుంది కానీ ఎక్కడా కూడా చెడు జరగడానికి అవకాశం లేదు. ఉదాహరణకి ఈ ఆసనాలు దీంట్లో ఎందుకు పెట్టవలసి వచ్చింది? అయితే శరీరానికి ఈ అనబాలిజం, కెటబాలిజం, ఈ టోటల్గా ఈ మెటబాలిజం జరిగేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా కణాలు వాటి పని అవి చేస్తూ ఉన్నప్పుడు కొంత స్తబ్దత చేకూరడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది దాదాపుగా ఫలదీకరణ జరిగిన 16వ రోజు నుంచే స్టార్ట్ అయినటువంటి ఈ గుండె చప్పుడు తుది శ్వాస వరకు కూడా అలాగే ఉంటూ ఉంటుంది. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్లో, జీవిత కాల గమనంలో అనేక మార్పులు జరుగుతూ అక్కడక్కడ ఆగిపోవటం అన్నది, సరైనటువంటి ఫ్లో లేకపోవడం అన్నది, ఈ సర్క్యులేటరీ విధానం కరెక్ట్గా లేనప్పుడు అది నొప్పి రూపంలో, పెయిన్ రూపంలో మనల్ని బాధించడం జరుగుతూ ఉంటుంది. ఒక యాంగిల్లో ఆలోచించినట్లయితే ఏదైనా ఒక కార్యక్రమం మనం చేసేటప్పుడు దాన్ని ముందు చాలా చక్కబెట్టుకొని చాలా పవిత్రతగా ఆ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం. అలాగే ఈ కార్యక్రమాన్ని మనం చేసేటప్పుడు ఆసనం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఒకటి బ్లడ్ సర్క్యులేటరీ విధానం బాగా జరగడానికి. ఉదాహరణకి మనం విమానయానం చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగానే దానికి ఒక పైలట్ కావాలి, వాహనం కావాలి, ఇంధనం కావాలి, రన్వే కావాలి. ఇవన్నీ ఉంటే దానికి దానికి టెక్నాలజీ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే విమానయానం పూర్తవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రన్వే నుంచి విమానం గాల్లోకి ఎగిరి మళ్ళీ రన్వే మీదనే దిగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలా వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. ఇక్కడ కూడా ఈ ధ్యానంలో, ఈ ప్రస్థానంలో మనం మళ్ళీ తిరిగి భౌతిక జీవితానికి రావాల్సినటువంటి పరిస్థితి మనం గమనించాలి. అందుకే ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఎందుకు ఇలా ఇస్తున్నానంటే అది ప్రాక్టికల్గానే ఉండాలి. ఏదో చెప్పేసి అది అలా అర్థం కానిది అని కాదు, ఉండాలి. ప్రాక్టికల్గా మన కంటికి కనిపించాలి.
మనం దాన్ని అనుభవించాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. తద్వారా మనం ఒక నిర్ణయానికి రావాలి. అప్పుడు సఫలీకృతం అవుతుంది. అయితే ఈ ఆసనం ద్వారా ఒక రకంగా శరీరం ఈ ప్రస్థానం గావించేటప్పుడు సూత్రప్రాయంగా మలచబడుతుంది. బాగా పర్ఫెక్ట్గా ఉండే విధంగా ఇది ఎప్పుడైతే మలచబడుతుందో అప్పుడు ఈ ఆసనం ద్వారా యాక్టివిటీ బాగా పనిచేయటం, లోపల సిస్టమ్స్ యొక్క మెటబాలిజం బాగా పనిచేయటం అన్నది ఇది మనం బాగా గ్రహించవచ్చు. మొదటి రోజు చేయడానికి కష్టంగానే ఉండొచ్చు. అలా 2-3 రోజులు చేసిన తర్వాత కాస్త ఇబ్బంది తగ్గచ్చు. అలా నిత్యం సాధన చేస్తూ ఉంటే అది నిత్య జీవన విధానంలో ఒక భాగంగా మారిపోయినట్లయితే చాలా ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతతగా అది చేస్తేనే మిగిలిన జీవితం అంతా అనేటువంటి పరిస్థితికి రాక మానదు. సాధన ముఖ్యం. ఈ సాధన ద్వారా దేన్నైనా సాధించవచ్చు అని చెప్పి మీకు చెప్తూ ఉన్నాను. ఇక రెండవది ప్రాణాయామం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు తెలియంది కాదు, ప్రతి ఒక్కటి కాలుష్యం, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, ఉన్నటువంటి గాలి కాలుష్యం, ఇవన్నీ కాలుష్యమైనటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైనటువంటి దాదాపుగా ఈ ఆక్సిజన్ పీల్చుకోవటం అనేది కరువనే చెప్పచ్చు. ఎందుకంటే దాదాపుగా 6 గంటలకో 7 గంటలకో నిద్రలేసి తదుపరి ఈ జీవన విధాన కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు అప్పటికే ఈ పొల్యూషన్ అన్నది, ఈ కాలుష్యం విపరీతమైనటువంటి స్థితిలో అల్లుకుపోతుంది. మరి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ మనం పీల్చుకునేటువంటి అవకాశం చాలా వరకు అరుదనే చెప్పచ్చు. సో అందుకనే బ్రహ్మ ముహూర్తం అంటూ ఉంటారు. దాదాపు 3 గంటల నుంచి 6 గంటల లోపు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ సైంటిఫిక్గానే చెప్తున్నాను, ఈ ఏరోసాల్స్ అన్ని కూడా సెటిల్ డౌన్ అయిపోయి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ టైంలో ఈ ప్రాణాయామ చేసినట్లయితే పుష్కలంగా నిండుగా ఆక్సిజన్ కణాల్లోకి వెళ్ళి రక్తంలోకి వెళ్ళి బ్రెయిన్ కణాలకు చేరి చాలా పుష్కలంగా ప్రశాంతంగా ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉండే విధంగా చేయడానికి సహకరిస్తుంది. హీమో వృద్ధి అవుతుంది, న్యూరాన్లు వృద్ధి అవుతాయి, చాలా చలాకీగా ఉండడానికి బాగా పనిచేస్తుంది సిస్టమ్ అంతా కూడా. ఇక ఈ రెండు అయిన తర్వాత మూడవది కాన్సన్ట్రేషన్. ఇది ఎందుకు చేయాలి? ఎందుకంటే ఒక విధానం చేసేటప్పుడు స్టెప్ వైజ్గా మనం వెళ్ళాలి. అంతేకాని షార్ట్ కట్ మెథడ్స్, మామూలుగా మనం ఈ ఆలయాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ షార్ట్ కట్ మెథడ్స్ ఉంటూ ఉంటాయి. త్వరగా దర్శనం చేసుకొని త్వరగా వెళ్ళిపోవాలి అనేటువంటి విధానం ఇక్కడ అది కుదరదు. అన్నీ ప్రతి ఒక్కటి పద్ధతి ప్రకారం జరగాల్సిందే. మామూలుగా విద్యాభ్యాసానికి ముందు అక్షరాభ్యాసం చేస్తారు. అలా అక్షరాభ్యాసం జరిగిన తర్వాత విద్య. అలానే కానీ అక్షరాభ్యాసం జరగకుండానే విద్యాభ్యాసం అంటే అది సంపూర్ణంగా ఉండదు, మధ్యలోనే ఆగిపోక కూడా తప్పదు. మరి ఈ నేపథ్యంలో కాన్సన్ట్రేషన్కు సంబంధించి అనేక రకాలైనటువంటి ఆలోచనలు రావటం సహజ సిద్ధంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి. నిత్య జీవితంలో మనకు అనుభవపూర్వకంగా తెలుస్తూనే ఉంటాయి. మనం మామూలుగా చూస్తున్నప్పుడు పంచేంద్రియాలతో ఒక చిత్రమో లేదు ఒక శబ్దమో లేదు ఇంకొకటో వినబడటమో కనబడటమో జరిగితే కళ్ళు మూసుకుంటే ఎన్నెన్నో ఇవన్నీ కనిపించడం వినిపించడం ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి అనేటువంటిది పెద్ద ప్రశ్నగా మనకు మిగిలిపోతుంది. అయితే మీరు ఏదైతే ప్రాణాయామ చేస్తూ ఉంటారో దాని మీదనే కాస్త ధ్యాస అన్నది పెడితే ఈ కాన్సన్ట్రేషన్ అన్నది బాగా కుదురుతుంది. మొట్టమొదటిగా ఒక రూపం మీదనో లేదు ఏదేని ఒక చిత్రమో ఏదో ఒక దాని మీద ఏదో కాన్సన్ట్రేషన్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే ఈ శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉంటుందో బ్రెయిన్కు పుష్కలంగా ఆక్సిజన్ అందుతూ ఉంటుందో దాదాపుగా వివిధ రకాలైనటువంటి ఆలోచనల ఒరవడిని తగ్గించడానికి బ్రెయిన్ ఫంక్షన్ తనంతట తానుగా చేసి ఆలోచనల్ని తగ్గుముఖం పట్టిస్తుంది. ఈ విధంగా ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతాయో కాన్సన్ట్రేషన్ అనేది నెమ్మదిగా కుదురుతుంది. దాన్నే మనం ధ్యాసగా చెప్పచ్చు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ ధ్యాస ధ్యానంగా మారాలి. మామూలుగా మనం చూస్తూ ఉంటాం ప్రకృతిని మనం చాలా బాగా గమనించినట్లయితే అనేక సత్యాలు బోధపడతాయి. అయితే ప్రతి ఒక్కరూ ప్రకృతిని చూడటంలో సఫలీకృతులు అవుతున్నారా అంటే దాదాపుగా లేదనే చెప్పాలి.
మనకున్నటువంటి ప్రకృతిలో అనేక సత్యాలు ఉన్నాయి. కాకపోతే చూడాల్సిన కోణంలో ఓపికగా చూడాలి, అవగాహన పెంచుకోవాలి, విశ్లేషణ చేయాలి, వాటి ఫలితమేంతో చూడాలి. అయితే నేటి సమాజంలో మనిషి చెప్పే మాట ఒక్కటే, సమయం లేదు, టైం లేదు అని చెప్తూ ఉంటారు. అయితే నిజానికి మనకు ప్రకృతిలో చూసినట్లయితే గొంగళి పురుగు ఏ విధంగా సీతాకోక చిలుకగా మారుతుందో ఇక్కడ కానీ మనం ఆలోచించినట్టయితే ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి అలా మారడానికి, ఏ ఫ్యాక్టర్స్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అలా మారడానికి అని ఒక్కసారి ఆలోచిస్తే ఈ ధ్యాన ప్రక్రియగా ఈ గొంగళి పురుగు నుంచి అందమైన సీతాకోక చిలుకగా మారాలి అంటే ఏం జరగాలి అంటే ఇక్కడ ఈ విధానం ద్వారాగానే మనం వెళ్ళగలిగితే ఈ ధ్యానంగా మారుతుంది. అది అయితే మెడిటేషన్కు ముందు ఇంకొక దశ కూడా కనిపిస్తుంది. దాన్నే మనం కాంటెంప్లేషన్ అని చెప్తూ ఉంటాం. కాన్సన్ట్రేషన్ తర్వాత కాంటెంప్లేషన్. ఈ కాంటెంప్లేషన్లో ఒక ఆలోచన మాత్రమే, ఏదో ఒక ఆలోచన మీద మాత్రమే మనం మనస్సుని నిలపడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనస్సుని అని చెప్తూ ఉన్నాం. మనస్సు అంటే గతంలో చరిత్రలో మనకి అనేక గ్రంథాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఈ సమాచారం మనకుంది. ఇంతకీ మనస్సు అంటే కరెక్ట్గా చెప్పిన వాళ్ళు అరుదు, ఎక్కడ మనకు కనిపించదు. మనస్సు అంటే మనస్సే చెప్తూ ఉంటారు. అయితే చాలామంది పెద్దవారు, పీఠాధిపతులు, మఠాధిపతులు వీరందరూ చెప్తూ ఉన్నది మనస్సును కంట్రోల్లో పెట్టుకోవాలి, మనస్సును కంట్రోల్లో పెట్టుకుంటే సర్వం నీకు అర్థమైపోతుంది. బట్ దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చెప్పరు, మనస్సు అంటే ఏమిటో చెప్పరు, ఎక్కడుంటుందో చెప్పరు, ఎలా వస్తుందో చెప్పరు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో చెప్పరు, ఏది చెప్పరు. నీ మనస్సు నువ్వు కంట్రోల్లో పెట్టుకో, ఎలా పెట్టుకోవటం. ఇలాగే ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు, నిన్ను నువ్వు తెలుసుకో, ఎలా తెలుసుకోవాలి చెప్పరు. ఇవన్నీ కూడా మనకు గ్రంథాల్లో ఉన్నవే, పెద్దవారు చెప్పినవే. నిన్ను నువ్వు తెలుసుకో, ఎలా తెలుసుకోవాలి చెప్పరు. అలాగే ఇక్కడ కూడా దీనికి సంబంధించినంత వరకు ఈ కాంటెంప్లేషన్ దశలో ఏదో ఒక ఆలోచన మీద మనస్సుని ఉంచి కొంత మేరకు అలా ప్రాక్టీస్ చేసినట్లయితే నెక్స్ట్ అది ధ్యాన స్థితిలోకి జారుకుంటుంది ఆ మనస్సే. అయితే ఇక్కడ మనస్సు అంటే మరి గతంలో ఎవరూ చెప్పలేదు కదా, మరి ఎలా అర్థం కావాలి? నేను రాసినటువంటి పుస్తకాల్లో, నా రచనల్లో చాలా క్లియర్గా ఇచ్చాను మనసు అంటే ఏమిటో. అయితే దానికి ముందు కొంత జ్ఞానం మనకు అవసరం. ప్రకృతిలో పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, భూమి ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఏర్పడిందే, ప్రకృతి ద్వారా ఏర్పడిందే శరీరం. కాబట్టి ఈ శరీరానికి వాటి రిప్రజెంటేటివ్గా, ప్రత్యేకలుగా ఈ పంచేంద్రియాలు అన్నటువంటివి లేదా జ్ఞానేంద్రియాలు అన్నటువంటివి మనిషిలో ఉంటూ ఉంటాయి. అవే కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం ఇవి. అయితే ఈ రెండిటికి ఈ కంపారిజన్గా చేసినట్లయితే అక్కడేమో పంచభూతాలు, శరీరంలో ఏమో పంచేంద్రియాలు. నిరంతరం తల్లి గర్భం నుంచి బయటపడినటువంటి ఆ మరుక్షణం నుంచి కూడా ఈ పంచేంద్రియాలు పంచభూతాలతో నిత్యం ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాయి. మీరు గమనించండి, బయటకు రాగానే బిడ్డ ఏడుస్తాడు, ముక్కు ద్వారా గాలి వెళ్ళి ఊపిరితిత్తులు అలా బెలూన్ లాగా ఇవి తగ్గడం అన్నది ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే అప్పటి నుంచి తుది శ్వాస దాకా కూడా ఈ పంచేంద్రియాల ద్వారా శరీరంలో ఉన్నటువంటిది, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాల్లో ఉన్నటువంటి గాలిని తీసుకోవటం ద్వారా ఇతనికి జీవం అంటే బతికి ఉన్నాడు అని చెప్పడానికి అది మాత్రమే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ఈ విధంగా పంచభూతాలు పంచేంద్రియాలతో ఇంటరాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు కన్ను ఓ చిత్రాన్ని చూస్తుంది, అలాగే చెవి ఓ శబ్దాన్ని వింటుంది, అలాగే ఓ మంచి వాసనని ముక్కు పీల్చడం కానీ, అలాగే నోటి ద్వారా రుచిని చూడడం కానీ, ఏదైనా స్పర్శ బాహ్యంగా చర్మానికి తగలడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మొట్టమొదటగా ఇవి బ్రెయిన్ చేరడం అన్నది సైన్స్ చెప్తోంది. అయితే ఏది సమాచార సేకరణ జరగాలన్నా కూడా ఈ పంచేంద్రియాల ద్వారానే జరగాలి. ఈ పంచేంద్రియాలు కాకుండా వేరే దారి లేదు. నో అదర్ వే, నో అదర్ గో. దీన్ని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ప్రకృతి నుంచి శరీరంలోకి వస్తూ ఉంది అంటే
ఈ 5 గేట్ల ద్వారానే రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఉదాహరణకి ప్రకృతిలో ఒక చిత్రాన్ని చూసాం, కన్ను చూసింది. మొట్టమొదటిగా ఏం జరుగుతుంది, దీన్ని ఎక్కడి నుంచి మనసని చెప్పాలి అంటే నా ప్రచురణలో రాశాను. చూసిన మొట్టమొదట స్పందన కలుగుతుంది. ఆ స్పందన కూడా మనకు తెలియదు. ఓ చిత్రాన్ని చూసిన వెంటనే, కన్ను గ్రహించిన వెంటనే స్పందన కలిగి ఆ స్పందన అనుభూతిగా మారుతుంది. ఈ అనుభూతి దరిమిలా ఆలోచనగా మారుతుంది. ఈ ఆలోచనకి మామూలుగా ఇంతవరకు కూడా ఎనర్జీ ఫామ్లోనే ఉంటుంది. ఈ స్పందన కానీ, అనుభూతి కానీ, ఈ ఆలోచనని కూడా ఎనర్జీ ఫామ్. వీ కెనాట్ సీ విత్ అవర్ నేకెడ్ ఐ. సో ఇది చూడడానికి అవకాశం లేదు. అయితే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన ఎప్పుడు తెలుస్తుంది అంటే అది క్రియాత్మకంగా ఒక క్రియ జరగాలి, ఒక ఫంక్షన్ జరగాలి, ఒక డీడ్ జరగాలి. దాన్నే మనం కర్మ అని చెప్తూ ఉంటాం. సో వచ్చినటువంటి ఆలోచన ఈ కర్మ పేరుతో అక్కడ డీడ్ యాక్షన్ జరిగినప్పుడు అప్పుడు మనకి ఫలానా పని ఇది జరిగింది, ఇతని మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇది, ఇతని హృదయంలో దాగి ఉన్నటువంటి ఆలోచన ఇది అని చెప్పడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ఆ క్రియ జరిగిన దరిమిలా దాని ఫలితం అనేది ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మళ్ళీ ఈ రెండు కూడా మెమరీలో నిక్షిప్తం కావడం అన్నది మనం ఇక్కడ గమనించాలి. అంటే మొట్టమొదటగా ఈ పంచభూతాలలో ఉన్నటువంటి దానిని పంచేంద్రియంతో క్యాప్చర్ చేసి స్పందన జరిగి అనుభూతిగా మారి అది ఆలోచన దరిమిలా ఇక్కడ ఉన్నటువంటి ఒక యాక్షన్ జరిగి ఒక క్రియాత్మక నిర్వహణ దరిమిలా దాని ఫలితం ఏర్పడి ఆ ఫలితం పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, తిరిగి మళ్ళీ స్మృతిలో అంటే మెమరీలో నిక్షిప్తం అవుతుంది. దీనంతటినీ సర్క్యూట్ మొత్తాన్ని కలిపి మనస్సు అంటారు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. మనసు బాగా లేదు, మనసు బాగా ఉంది, మనసు బాగా ఎంజాయ్గా ఉంది, మనసు బాగా డేలా పడిపోయింది అని చెప్తూ ఉంటారు. అసలు మనస్సు అంటే ఏమిటంటే అది అర్థం కాదు. ఇది మనస్సు అంటే ఏదైనా ప్రతి పంచేంద్రియం ద్వారా మొదలైనటువంటిది. అదేవిధంగా శబ్దం కావచ్చు, చిత్రం కావచ్చు, ఒక రుచికి సంబంధించింది కావచ్చు, స్పర్శకు సంబంధించింది కావచ్చు, ఏదైనా కూడా ఈ కంప్లీట్ సర్క్యూట్ జరిగి తీరవలసింది. ఈ సర్క్యూట్నే మనసు అంటారు. అందుకే ఈ సర్క్యూట్ వరకే దాన్ని మనసు అని అంటున్నాం. దాని తర్వాత అది ఉంటుందా అంటే ఉండదు. మెమరీలో ఉంటుంది, ఇంకొక రూపంలో ఉంటుంది. మళ్ళీ నీకు కావలసినప్పుడు ఆ మెమరీని రీకాల్ చేసినప్పుడు అప్పుడు దానికి సంబంధించినటువంటి ఏ అంశాలు ఉన్నాయో అవి మళ్ళీ రీకాల్ చేసుకోవచ్చు. అందుకని పుట్టుకతో ఎవరు మంచివాడు కాదు, పుట్టుకతో ఎవరు చెడ్డవాడు కాదు అని చెప్తూ ఉంటారు. కారణం ఏమిటంటే నిరంతరం మనసు మారిపోతూ ఉంటుంది. ఇక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, ఇక్కడ జ్ఞానేంద్రియాలు, ప్రకృతి, దీనికి సంబంధించి మనసు నిత్యం మార్పుకు లోనవుతూ ఉంటుంది. దీన్ని గమనించాలి. ఒకసారి నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్ ఫిలాసఫీలో భాగమే కాబట్టి మీరు ప్రాక్టికల్గా ఆలోచించి చూడొచ్చు. ఒక చిత్రాన్ని చూడండి, ఏం జరుగుతుందో గమనించండి, దాని తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అందుకే కారణం, కార్యం, ఫలితం అన్నాను. సో ఏదైనా మనం తప్పు చేసి దరిమిలా ఇబ్బంది పడేదానికన్నా కూడా ఆ కార్యం చేసే ముందు కారణం దగ్గరే దాన్ని కరెక్షన్ చేస్తే, దాన్ని రెక్టిఫై చేస్తే, కరెక్ట్గా ప్రాపర్గా ఇంజెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చే ఫలితం కూడా మనకి పాజిటివ్గానే ఉంటుంది, కరెక్ట్గానే ఉంటుంది. అందుకే కారణం, కార్యం, ఫలితం. సో మనం కారణం దగ్గరే గాన కరెక్ట్ చేసినట్లయితే ఇది ముఖ్యంగా నేటి సమాజంలో విద్యార్థులకు బాగా పనికొస్తుంది. ఒక విషయాన్ని మనం సేకరించినప్పుడు కరెక్ట్ విధానంలో దాన్ని ఇన్పుట్ ఇచ్చినట్లయితే కరెక్ట్గా ప్రాసెస్ జరుగుతుంది, కరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది, కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా ఇన్పుట్లోనే మనం తేడా ఇచ్చినట్లయితే కంప్యూటర్ సైన్స్ వారికి బాగా తెలుస్తుంది అనుకుంటాను. ఇన్పుట్లో, డేటాలోనే, ప్రోగ్రాంలో చిన్న తేడా వచ్చింది అంటే టోటల్ ప్రాసెస్ జరిగిన తర్వాత, ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మనకు రాంగ్ రిజల్ట్స్ చూపించడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వెనక్కి వచ్చి లూప్లో ఆ ప్రోగ్రామ్ని కాస్త రెక్టిఫై చేస్తే మళ్ళీ కరెక్ట్ రిజల్ట్స్ కోసం చేస్తూ ఉంటారు. బహుశా అంతేననుకుంటారు. సో ఈ విధమైనటువంటి విధానం ద్వారా కారణంలోనే కరెక్ట్ చేసినట్టయితే ఈ కార్యం కరెక్ట్గా జరుగుతుంది, దాని ఫలితం కరెక్ట్గా వస్తుంది, రిజల్ట్ కరెక్ట్గా వస్తుందని చెప్తూ ఉన్నాను. ఇక ఈ ధ్యానం, ఈ మనస్సు అన్నది అర్థమైన తర్వాత మనస్సు బాగాలేదు అని చెప్తూ ఉంటారు. ఎక్కడ బాగాలేదు, ఎందుకు బాగాలేదు అన్నది ఒకసారి ఆలోచిస్తే చాలా క్లియర్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ డెఫినేషన్ మనస్సు ఏదైతే ఉందో
కేవలం ఈ 5 రహదారులు గుండానే ఏ సమాచారమైనా వెళ్ళి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వినినటువంటి సమాచారం కావచ్చు, చూసినటువంటి చిత్రం కావచ్చు, తగిలినటువంటి స్పర్శ కావచ్చు, తిన్నటువంటి రుచికి సంబంధించింది కావచ్చు, లేదు పీల్చినటువంటి ఈ వాసన సంబంధించింది కావచ్చు, వీటిల్లోనే ఉంటుంది. కాబట్టి అప్పటికి ఆ మనసు బాగాలేకపోవడానికి కారణం ఏమిటి అని చెప్పి తులనాత్మకంగా విశ్లేషణ జరిపించినట్లయితే మనం ఎందుకు బాగాలేము అన్నది ఆ ఆన్సర్ మనకే తెలుస్తుంది. సో దాన్ని రెక్టిఫై చేసుకున్నట్లయితే మనస్సు బాగా ఉండడానికి కేవలం సృష్టిలో ఉన్నది ఒకే ఒకటి ధ్యానం, మెడిటేషన్ మాత్రమే అని చెప్పి చెప్తూ ఉన్నాను. కేవలం ధ్యానం ద్వారానే మనస్సును బాగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. ఈ ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటిది ఒక్క రోజులో పోదు కాబట్టి, ఒక్కసారిగా వెళ్ళదు కాబట్టి, అలాగా అది పైకి జంప్ చేయదు కాబట్టి అంచెలంచెలుగా దాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే దీన్ని ప్రస్థానం అని చెప్పడం జరిగింది. సో ప్రస్థానం అంటే అంచెలంచెలుగా ఎదగడం, అంటే ఉన్న స్థితి నుంచి బాగా ఉన్నత స్థితికి ఎదగడాన్నే మనం ప్రస్థానం అంటాం. అయితే ఈ ధ్యాన ప్రస్థానంలో ధ్యానాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు ఏదేదో ఆలోచనలు రకరకాలైనటువంటివి వస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఈ ఆసన ప్రాణాయామ చేస్తున్నటువంటి దశలోనే అవి చాలా వరకు పోవటం అన్నది ప్రాక్టికల్గా మీరుగా గమనించవచ్చు అని కూడా నేను చెప్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేసి చూపించినవే, చేస్తూ ఉన్నవే. చాలామంది చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కూడా. వారిని అడిగితే కూడా తెలుస్తుంది, నేనేదో ఊరికే చెప్పడం లేదు. మరి ఇలాంటి ధ్యాన ప్రస్థానంలో ఈ ధ్యానాన్ని ప్రస్థానం గావించినప్పుడు మనస్సు అంచెలంచెలుగా ఎదగడం ద్వారా ఇది అంతరాత్మ వరకు వెళ్ళడానికి సహకరించినట్లయితే ఈ ఇంట్యూషనల్ సెన్స్ ఏదైతే 6th సెన్స్గా మనం చెప్పబడుతూ ఉంటామో, ఈ పంచేంద్రియాలతో పాటు ఇంకొక ఇంద్రియం 6వ ఇంద్రియం ఒకటి ఉంటుంది, అంతవరకు రాగలిగితే ఇక దాదాపుగా మన వాహనం ఫ్లై కావడానికి సిద్ధంగా ఉన్న విధంగా మనం భావించవచ్చు. అయితే ఈ స్పిరిచువల్ ఎనర్జెటిక్ మెడిటేషన్ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీ మెడిటేషన్ చేసేటప్పుడు ఈ మనస్సే తదుపరి దశల్లో ఆత్మగా, దివ్యాత్మగా, విశ్వాత్మగా, పరమాత్మగా, విశ్వమాత స్థానం వరకు దాదాపుగా ద న్యూక్లియస్ ఆఫ్ ద కంప్లీట్నెస్ విశ్వమాత. అయితే ఇంత స్థానం వరకు కూడా వెళ్ళగలిగేటువంటి శక్తి కేవలం మానవుడికి మాత్రమే ఉంది. కేవలం మనిషి మాత్రమే చేయగలుగుతాడు. కేవలం భౌతిక జీవితాన్ని గడిపి ఆలోచనతో ఉన్నటువంటి మనిషికి మాత్రమే సాధ్యం. ఇదేదో ఒకరికి సాధ్యం కాదు, దానికనే ప్రత్యేకంగా పుట్టాలి, గత జన్మ కర్మ అంటూ కొంతమంది చెప్తూ ఉంటారు. గత జన్మ పుణ్యఫలం ఉండాలండి, లేకపోతే ఇప్పుడు ఈ సమాజంలో జీవించడం చాలా కష్టం, పూర్వజన్మ సుకృతం అని రకరకాలైనటువంటి ఈ భాష ఉపయోగిస్తూ ఉంటారు. ఒక రకంగా ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వింటున్నారు కాబట్టి ఈ ప్రశ్నను కూడా మీకు ఇస్తున్నాను, ఆలోచించండి. గత జన్మకు సంబంధించినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అదే ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నట్లయితే, బాగా వింటున్నారు అనుకుంటున్నాను, గత జన్మకు సంబంధించినటువంటి కర్మ వలనే ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి జన్మ వచ్చింది అని అనుకుంటే కేవలం ఏదైతే మనం ఆ కర్మ చేశామో దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మాత్రమే జరగాలి, వేరే జరగడానికి అవకాశం లేదు. ఇది బాగా క్లారిటీగా ఆలోచించండి. గత జన్మ కర్మ వల్లనే ఈ జన్మ వచ్చింది అంటే అప్పుడు చేసినటువంటి యాక్షన్స్ వల్లనే ఇప్పుడు నేను ఈ బాధలు కానీ, సుఖాలు కానీ, కష్టాలు కానీ, ఏదైతే సంతోషం కానీ అనుభవిస్తున్నానో అనుకుంటే ఇప్పుడు ఒక రకంగా బానిస బతికే అవుతుంది. వర్తమానంలో జరుగుతున్నటువంటిది గత జన్మ ఫలం అంటే వర్తమానం బానిస బతికే అవుతుంది. మరి కొత్తగా నువ్వు ఏమీ చేయడానికి లేదు. కొత్తగా ఫ్రీ వీల్ ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి ఆలోచించండి. మరి గత జన్మ కర్మశల ఈ కర్మకు సంబంధించినటువంటి ఆ శేష ఫలమే ఇదేని అనుకుంటే మరి ఈరోజు టెక్నాలజీ ఈ విధంగా వచ్చేదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉన్నటువంటి మన ఈ కంఫర్ట్స్ అన్నీ కూడా టెక్నాలజీకి సంబంధించింది. ఇవన్నీ కూడా ఈ కొత్త ఇన్వెన్షన్స్ కానివ్వండి, కొత్త డిస్కవరీస్ కానివ్వండి, కొత్తగా కనుక్కున్న ప్రతి ఒక్కటి కూడా వచ్చేదా? మరి ఇవన్నీ కూడా గత జన్మ కర్మ వల్లనే జరుగుతుంది. ఫ్రీ వీల్ ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి ఆలోచించమంటున్నాను.
మరి ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీకు అర్థమవుతుంది అయితే ఇది ఏ జన్మకు సంబంధించింది. ఒకవేళ గత జన్మకు సంబంధించినటువంటి కర్మ దేని ద్వారా వచ్చింది, అప్పుడు కూడా సపోజ్ ఒక ఉదాహరణకి శరీరం ఉంది, అక్కడ కూడా ప్రాణం ఉంది, ఆ శరీరం పంచభూతాలతో కలిసిపోయింది, ప్రాణం అది ఎటో పోయింది, ఇక ఆత్మ సూక్ష్మ రూపంలో ఎటో ప్రకృతిలో చేరిపోయింది అని అనుకుంటే మళ్ళీ తిరిగి రావడానికి గల కారణం ఏమిటి అంటే అక్కడ ఆ కారణం ఉంటేనే కదా ఇక్కడ ఈ కార్యం జరగడానికి మళ్ళీ గల కారణం ఏమిటి అన్నది ఒక్కసారి మీరు ఆలోచించాలి. అయితే ఒకసారి వదిలిన తర్వాత రెండోసారి మాత్రమే ఇంకొక శరీరాన్ని చేరుతుందని, ఇది అగ్నిలో కాలదని, నీటిలో తడవదని రకరకాలుగా మనం పుస్తకాల్లో చదివాం. అయితే అలా ఉన్నప్పుడు ఉదాహరణకి 17వ శతాబ్దంలోనో 18వ శతాబ్దంలోనో కొన్నే ఉన్నాయి. మరి ఈరోజు నేటి జనాభా పాపులేషన్ చూసినట్లయితే అన్నీ ఉండాలి. 17వ శతాబ్దంలో ఎంత ఉందో 18వ శతాబ్దంలో ఎంత ఉందో 21వ శతాబ్దంలో కూడా అంతే ఉండాలి. మరి ఇంత జనాభా ఇంత పాపులేషన్ ఎక్కడి నుంచి వచ్చినట్టు ఒకసారి మీరు ఆలోచించండి. ఈ కొత్త ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈజ్ దేర్ ఎనీ ఫ్యాక్టరీ ఇన్ ద యూనివర్స్ దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ దిస్ ఆత్మాస్? ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి వస్తుంది కొత్తది? అంటే గత జన్మ కర్మ నిర్వర్తించడానికే ఈ జన్మ అని అనుకుంటే ఇక ఫ్రీవీలకు అవకాశం లేనప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు కర్మలు చేయడానికి నెక్స్ట్ జన్మకు అవకాశం ఎక్కడ ఉంది? గత జన్మ చేసిన దానికే ఇది ఉంటే ఇంకొక జన్మ ఎక్కడి నుంచి అవకాశం ఉందో ఆలోచించండి. ఈ కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్టో ప్రాక్టికల్ ఫిలాసఫీలో భాగంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. దీన్ని ఆలోచించండి. అంటే ఉన్నదాన్ని నేను విమర్శించడం లేదు అలా అని చెప్పి మీ మనోభావాలని ఇంకొక రకంగా నేను చెప్పడం ఫ్యాక్ట్. ఉన్న వాస్తవం, ఉన్న సత్యం దాన్ని గ్రహించమంటున్నాను. ఎంతవరకు సాధ్యం ప్రశ్నించమంటున్నాను. అయితే ప్రశ్నిస్తే తప్పంటే కుదరదు. ప్రశ్నించాలి, ప్రశ్నకు సమాధానం దొరకాలి, లాజికల్ ఆన్సర్ దొరకాలి. ఆ లాజికల్గా మనకు ఆన్సర్ దొరికినప్పుడే దాన్ని కరెక్ట్ అని మనం చెప్తాం. ఇప్పుడు సైన్స్ ల్యాబొరేటరీలో ప్రయోగశాలలో జరుగుతూ ఉంటుంది. ఏమీ లేకుండా, కరెక్ట్ అయినటువంటి రీజన్స్ లేకుండా, కరెక్ట్ అయినటువంటి ఫ్యాక్టర్స్ లేకుండా ఈ ఆన్సర్ ఎంత పెట్టుకోండి అంటే కుదరదు. అది నిరూపణకు నిలవాలి. మీరు చేసినా రావాలి, నేను చేసినా రావాలి, ఇంకొక థర్డ్ పార్టీ చేసినా రావాలి. అప్పుడే దాన్ని సైన్స్ అంగీకరిస్తుంది. ఇక్కడ కూడా నేనేదో ఈవేళ చెప్పేసి ఈ ధ్యాన స్థితిలో ఈ విధంగా వెళితే ఇంతటి దూరం వరకు వెళ్ళొచ్చు అని చెప్పి మీరు చేస్తే రాకపోతే దానికి మరి పవిత్రత ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి ఆలోచించండి. నేను చేసినా రావాలి, మీరు చేసినా రావాలి. ఈ అనుభూతి ఏది జరిగినా ఈ ప్రస్థాన మార్గంలో ఎవ్వరు చేసినా వస్తుందని చెప్పి ప్రత్యక్షంగా నిరూపణ చేస్తూ ఉన్నాను ఈ ధ్యాన ప్రస్థానం అనే ప్రయోగశాలలో. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో కేవలం భౌతిక జీవితాన్ని మాత్రం గడిపేస్తూ ఇందులోనే దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మికతను గుర్తించకుండా, తెలియకుండా జన్మించడం, తెలియకుండా చనిపోవటం, తెలిసి తెలియకుండా మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి సగటు మనిషి సమాజంలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే భౌతిక జీవితం మాత్రమే గడిపేసి వెళ్ళిపోదాం అని అనుకుంటే దాదాపుగా ఈ జన్మ సార్థకత లేనట్టే చెప్పచ్చు. అసలు ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు ఏదో గడుపుతున్నామో తెలియదు, అన్ని కష్టాలే, మొత్తం కష్టాలే అనుభవిస్తున్నాను, అసలు ఈ జన్మ ఎందుకు వచ్చిందని ఈ సగటు మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుకోక తప్పదు. ఎంత కోటేశ్వరుడైనా కష్టం వచ్చినప్పుడు అరే నాకెందుకు వచ్చింది ఈ కష్టం అని చెప్పి సర్వసాధారణంగా అనుకుంటూనే ఉంటాను. అయితే కేవలం భౌతిక జీవితాన్ని మాత్రమే గడిపితే కుదరదు. అందులోనే దాగి ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మికత ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలి అంటే కేవలం ఒకే ఒక మార్గం ఈ ఆసన ప్రాణాయామ ధ్యానం అని చెప్పి మీకు చెప్తూ ఉన్నాను. అయితే ఒక్కసారి ఈ రూట్లో వెళ్ళి దాన్ని కరెక్ట్ చేసినట్లయితే, దాన్ని ఓపెన్ అప్ చేసినట్లయితే, ఒకసారి ఆ ఫైల్ ఓపెన్ అయిందంటే దాని ఇన్ఫ్లుయెన్స్ కంప్లీట్గా భౌతిక జీవితం మీద ఉంటుంది. ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి మీ ఏదైతే ఉందో జీవన శైలి మారిపోతుంది, మీరు ఉన్నటువంటి ప్రవర్తన మారుతుంది, మీరు ఉన్నటువంటి సంబంధాలు మారుతాయి, మీరు ఇతరుల పట్ల చూపించేటువంటి
ప్రేమ, జాలి, దయ, గుణం ఎన్నైనా చెప్పచ్చు, ప్రేమతత్వం, ఆత్మీయత, ఇవన్నీ కూడా మార్పు రావడానికి అవకాశం ఇందులోనే దాగి ఉంది. ఎక్కడో లేదు ఆధ్యాత్మికత, మీలోనే ఉంది, ఆ మనసులోనే దాగి ఉంది. అందుకే దాన్ని ప్రస్థానం గావిస్తే ఖచ్చితంగా అక్కడ మీరు ఈ సుఖశాంతులను అనుభవించవచ్చు అని కూడా నేను చెప్తూ ఉన్నాను. అయితే ప్రకృతిలో అన్ని ప్రస్థానం వైపే జరుగుతూ ఉంటాయన్నది కూడా మీరు గమనించాలి. ప్రతి ఒక్కటి సూక్ష్మ స్థితి నుంచి స్థూల స్థితికి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలాగే తర్వాత స్థూలం నుంచి సూక్ష్మానికి, ఇది నిత్యం జరుగుతున్నటువంటి సత్యం. ఇది కాదని చెప్పడానికి లేదు. ప్రతినిత్యం దాదాపు 1980 ఆ ప్రాంతంలోనే, ఇంకా కొన్ని సంవత్సరాల ముందు చెప్పడం జరిగింది, యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్ అని చెప్పాను. మరి ఆ వేళ శాస్త్రవేత్తలు యూనివర్స్ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, అక్కడ ఒకసారిగా ఇది ఉంది కదా అని రకరకాలుగా చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో గాన మీరు చూసినట్లయితే 5-6 సంవత్సరాల క్రితమే నాసాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది, యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్. ప్రతిరోజు మార్పు జరుగుతూనే ఉంది, నిత్యం మార్పుకు శ్రీకారం చుట్టబడుతూనే ఉంది. ఒక సాధారణ యోగిగా, సాధారణ సైంటిఫిక్ యోగిగా ఇదే మానవ జన్మలోనే మీలో ఒక్కడిగానే దీన్ని సాధించడం జరిగింది, చెప్పడం జరిగింది. అంత విశ్వంలో ఏం జరుగుతుందో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి నిత్యం ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మరి నేను ఎలా చెప్పగలుగుతున్నాను, ఏ స్థాయిలో ఉంటే మరి చెప్పగలనో కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాను. నేను ఏం చెప్తుందని కాదు, ఎలా చెప్తున్నాను, ఎలా చేస్తున్నాను, దీనికి ఎలా జరుగుతుంది ఈ ప్రక్రియ ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే రకరకాలైనటువంటి ఈ ఆలోచనలు, వాటి విశ్లేషణ, దరిమిలా వస్తున్నటువంటి ఫలితం మీకు అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ కూడా కొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూ ఉపరితలం మీద మానవ జీవితం సమాజాలుగా, గ్రూపులుగా, సంఘాలుగా, రకరకాలుగా భూ ఉపరితలం మీదనే మనం ఉంటూ ఉన్నాం. ఇదే జీవితం అనుకుంటున్నాం. మనకు సంబంధించిన ఈ ఊరో, గ్రామమో, పట్టణమో అక్కడ వరకే అనుకుంటున్నాం. జీవితం అలాగే గడిపేస్తూ ఉన్నాం. పూర్తి జ్ఞానం సంపాదించకుండానే అదే ఊరు, అంతే అనుకుంటాం. మనం ఎక్కడున్నామో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అతనికి జీవిత కాలంలో రాదు. నేను ఎక్కడున్నాను, అనంత విశ్వంలో నా స్థానం ఏమిటి, నేను ఎందుకు వచ్చాను అసలు, ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్గా తీసుకున్నట్లయితే విశ్వం మొత్తం ఈ విశ్వశక్తి చేతనత్వంతో ఉంటుంది. విశ్వశక్తి చేతనం, ఆ విశ్వశక్తి చేతనత్వంతోనే ఎంబాడీడ్ ఎనర్జీగా, కేవలం ఆ విశ్వశక్తే పదార్థంగా మారుతుందే తప్పనిస్తే పదార్థంగా సృష్టికర్త కానీ, పదార్థానికి సపరేట్గా ఉన్నటువంటి సృష్టింపబడడం కానీ జరగడం అన్నది అసాధ్యం. కేవలం ఆ విశ్వశక్తి తనకు తానుగా ఎంబాడీడ్ ఎనర్జీగా వస్తుందన్నమాట సత్యం. ఈ యూనివర్సల్ ఎనర్జీనే యూనివర్సల్ మ్యాటర్గా మారుతుందే కానీ దానికి సపరేట్గా ఏ సృష్టికర్త కూడా లేడని చెప్పి మీకు చెప్తూ ఉన్నాను. నా ప్రచురణలో కూడా అన్నీ రాశాను, మీరు చదివితే మీకు అర్థమవుతుంది, జ్ఞానోదయం అవుతుంది. అదే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిగా ఆ న్యూరాన్స్ ఎలివేట్ అవుతాయి. అందుకే చెప్తూ ఉంటాను, వెనెవర్ యూ కమ్ టు స్ఫూర్తి, ద స్ఫూర్తి ఎలివేట్స్ ద న్యూరాన్స్ అని చెప్పి. ఎందుకంటే ఒకసారి ఒక స్థాయిని పెంచితే నీకే అర్థమవుతుంది ఎక్కడ ఏమున్నదో. ఉదాహరణకి ఇక్కడ మధ్యలో కూర్చున్నారు, కొంతవరకే కనిపిస్తుంది. ఈ మేడ లాంటిది ఎక్కారు, ఇంకొంత కనిపిస్తుంది. విమానయానం చేశారు, చాలా వరకు కనిపిస్తుంది. రాకెట్లో చాలా వరకే వెళ్ళారు, పై వరకు చాలా మొత్తం భూమి గుండ్రంగా మొత్తాన్ని మనకు దర్శించే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఉన్నత స్థానానికి వెళ్లే కొద్దీ అనేక విషయాలు గోచరిస్తాయి, అనేక విషయాలు మనకు తెలుస్తాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విశ్వ శక్తి ఏదైతే విశ్వ పదార్థంగా మారిందో దరిమిలా కొంతకాలం తర్వాత అక్కడ పరిస్థితులు, అక్కడ పరిసరాలు, అక్కడ ఉన్నటువంటి వాటి ప్రభావం మేరకు అది దాదాపుగా నక్షత్ర మండలాలుగా మారడం జరిగింది. ఈ నక్షత్ర మండలాలుగా మారేటువంటి దశలో దీనికి ప్రధానమైనటువంటిది ఈ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో ఇక్కడి నుంచి వచ్చినటువంటిదే, యూనివర్సల్ ఎనర్జీ నుంచి వచ్చినటువంటిదే ఈ బ్రహ్మ పదార్థమే ఇలా నక్షత్ర మండలాలుగా మారటం, తర్వాత గ్రహ మండలాలుగా మారటం, అందులో గ్రహాలు ఏర్పడడం. ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఎవరో ఉండి ఎక్కడో ఉండి సృష్టి అంటే మాత్రం ఇది అలా అవగాహన రాహిత్యం అనే చెప్పాలి. తనకు తానుగా జరుగుతున్నది, నిత్యం మార్పుకు లోనవుతున్నది.
ఇక్కడ విశ్వశక్తి ఏమో చేతనత్వంతో కూడుకుంటే ఈ పదార్థమేమో చలనానికి సంబంధించినటువంటిది. అందుకే పదార్థం నిత్యం మారుతూనే ఉంటుంది, నిలకడగా ఉండడానికి అవకాశం లేదు. శక్తి నిత్యం చేతనత్వంగానే ఉంటుంది. ఇక్కడ పదార్థం దాని నుంచి వచ్చింది, నిత్యం మార్పుకు లోనవుతూనే ఉంటుంది. అలా మారుతూ ఈ నక్షత్ర మండలాల నుంచి దాదాపుగా గ్రహ మండలాలుగా ఏర్పడి దాని తర్వాత ఇది మామూలుగా గ్రహం కాకుండా మామూలుగా గోళం అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ భూగోళం, గోళానికి గ్రహానికి తేడా ఉంది. గోళంలో లైఫ్ ఉండడానికి అవకాశం ఉంది, గ్రహంలో లైఫ్ ఉండడానికి అవకాశం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ శీతోష్ణ ఉష్ణ ఈ స్థితుల ప్రకారం వాటి బేస్ దగ్గర అనుకూల వాతావరణాలు అననుకూల వాతావరణాల మధ్య అక్కడ దాదాపుగా జీవికి ఆవిర్భావం జరగటం. సో ఆ జీవి ఆవిర్భావం తర్వాత ఏకకణ జీవి నుంచి, అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏకకణ జీవి అని ముందు చెప్తున్నాం. ఆ ఏకకణ జీవి ఏర్పడడానికి కూడా పూర్వస్థితి అనేది ఒకటి ఉంటుంది అని గమనించాలి. మరి ఆ పూర్వస్థితికి కారణం ఏంటి, ఆ పూర్వస్థితి ఇలా రావడానికి గల దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమిటి, దాని ఫ్యాక్టర్స్ ఏమిటి అన్నది నెమ్మదిగా ఈ ప్రస్థానం చేసేటప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఈ రహస్యాలన్నీ కూడా ఛేదించవచ్చునని చెప్తూ ఉన్నాను. అయితే ఒక్కదాని నుంచే వస్తుంది, ఏకక నుంచే వస్తుంది భిన్నత. ఈ విధంగా ఏకకణం దగ్గర నుంచి అనేక జీవజాతులు ఏర్పడుతూ ఈ జీవజాతులు మొత్తం రకరకాలుగా విభిన్నత్వాన్ని కలిగి రకరకాలైనటువంటి ప్రదేశాలకి అలా వెళ్ళిపోతూ అందులో ఒకటిగా వచ్చిందే మానవ జాతి. మొన్నటిదాకా అన్నారు వానరుల నుంచి మానవుడు అని, ఇప్పుడు చెప్తున్నారు ఆదిమ మానవుడు అని. అయితే రకరకాల మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే పదార్థానికి సంబంధించింది కాబట్టి, పదార్థం చలన ధర్మాన్ని కలిగి ఉంటుంది కాబట్టి, నిత్య మార్పుకు లోనవుతుంటూ ఉంటుంది కాబట్టి ఈ మార్పులు తప్పనిసరి తథ్యం. అందుకే ఈరోజు మనం గింజ నాటాం, మొలకొస్తుంది, చిన్న వృక్షం మహావృక్షం అవుతుంది. అయితే మార్పు ప్రతి నిత్యం మనం గమనించాలి. మన శరీరం పుట్టినప్పుడు ఎంత ఉన్నాం, ఇప్పుడు ఎంత ఉన్నాం, రేపటికి ఎలా ఉంటాం, నిత్య మార్పుకు లోనవుతూనే ఉంటుంది. ఈ సత్యాన్ని కూడా మీరు గమనించాలి. ఇలా భూమి మీద విభిన్న జాతుల మధ్య మానవ జాతి మిగిలిన వాటితో పోల్చుకుంటే దీనికి ఆలోచన విధానం అని ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ ఆలోచన ద్వారానే దీనికి సంబంధించినటువంటి మనస్సు, ఇక్కడ ఈ మనస్సుని ఇక్కడ ప్రస్థానం దిశగా ఏది తీసుకున్నా మీకు సృష్టిలో ప్రస్థానమే కనిపిస్తుంది. అందుకని చెప్పి మనిషిలో ఉన్నటువంటి ఈ మనస్సు విశ్వానికి సంబంధించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శక్తి ఇందులో మానవ జన్మలో జీవాత్మగా దాగి ఉంటుంది. ఆ జీవాత్మని మనం కల్చర్ చేసినట్లయితే, ధ్యాన మనో ప్రస్థానం ద్వారా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితే అదే ఆత్మగా, దివ్యాత్మగా, విశ్వాత్మగా, పరమాత్మగా చివరికి విశ్వమాత దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి రావచ్చునని చెప్పి మీకు చెప్తూ ఉన్నాను. ఇది కూడా ప్రస్థాన దిశగానే సాగాలి. ప్రకృతిలో ఉన్నదే, నేను కొత్తగా ఏం చెప్పడం లేదు, ప్రకృతిలో ఉన్నదే ప్రస్థానం ఎలా జరుగుతున్నదో ఇక్కడ కూడా మనిషిలో ఉన్నటువంటి జన్మతః వచ్చినటువంటి ఆ యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో, ఆ జీవాత్మ ఏదైతే ఉన్నదో దానిని మనం ప్రస్థానం గావించినట్లయితే సర్వశాంతులు, సర్వసుఖాలు, మనిషి దాదాపుగా ఉత్తమ జన్మ అని చెప్పడానికి, సార్థకత అని చెప్పడానికి ఇవన్నిటికీ కూడా ప్రత్యేకంగా మారుతుంది. అందుకు ఈ ధ్యాన ప్రస్థానం ఉపయోగపడుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అయితే 8 సంవత్సరాల వయసు వచ్చిన ఎవరైనా సరే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. నెమ్మదిగా చేస్తూ ఉంటే రాబోయే కాలంలో వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఈ పరిణామాలని తట్టుకునేటువంటి ఏకైక విధానం కూడా కాబోతుందని చెప్తున్నాను. దాదాపుగా ప్రపంచం మొత్తం 2020 కల్లా ధ్యానం అంటే ఏంటి, ధ్యాన విధానం అంటే ఏంటి, ధ్యానం వల్ల కలిగే లాభాలు ఏమిటి, అప్పుడు ఈ విధానానికి వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా మీరు చూడబోతున్నారు. సో ఇది రాబోయేటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాలు. అలాగే దీనికి సంబంధించినవి కొన్ని ఆలయాలు కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నది. ఉదాహరణకి ఎప్పుడో మీడియం ధ్యాన ప్రస్థాన్ సెంటర్ ఉన్నప్పుడు, ఆ మీడియం ఉన్నప్పుడు అక్కడ మాత్రమే మీ ప్రశ్నలకు సమాధానాలు అవి ఇస్తూ ఉంటే చాలామందికి వచ్చి కలిసే అవకాశం ఉండకపోవచ్చు, ఆ రోజుకు రాకపోయే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే నేను చెప్తూ ఉంటాను,
ఎవరైనా సరే ఒక్కసారి నా ఎనర్జీ ఆరాలోకి వచ్చి వెళితే తర్వాత రాకపోయినా పర్వాలేదు, నేను ఇచ్చిన మాటను నెరవేరుస్తారని చెప్పి గతంలో కూడా చెప్పాను. ఒకసారి నా ప్రాంగణంలోకి వచ్చినట్లయితే కంప్లీట్గా యువర్ అండర్ స్కాన్ అని కూడా చెప్తూ ఉన్నాను. మీకు ఏం కావాలో నాకు తెలుసు, ఎప్పుడు ఎలా ఇవ్వాలో కూడా తెలుసు, ఆ టైంకు మీకు చెప్పకుండానే ఇస్తానని కూడా చెప్తున్నాను. ముందుగా చెప్పాను అనుకోండి, ఆ రిజల్ట్ ముందు తెలిసిపోతే ఆ థ్రిల్ ఉండదు కదండి. అందుకని ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాను. మీరు కూడా ఆలోచించిన విధంగా ఆ మార్పుకు శ్రీకారం చుట్టబడుతుంది. అందుకని ప్రతినిత్యం ధ్యానం చేయమంటున్నాను, ఒక ఛానల్ ఏర్పాటు చేసుకోమంటున్నాను. ఎక్కడ మీరు బాధతో ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్కసారి అలా సంకల్పం చేస్తే వెంటనే నన్ను అది రీచ్ అవుతుంది. నా నుంచి మీకు ఏదో ఒక రూపంలో మెసేజ్ అందుతుందని కూడా మీకు చెప్తాను. ఇది నా గురించి ఏదో గొప్పలు చెప్తూ మీ చేత చప్పట్లు కొట్టించుకొని ఏదో ఈరోజు కార్యక్రమం అయిపోయింది ఇక సర్దుకొని వెళ్ళిపోతున్నాను అది కాదు. చాలామంది ఇందులోనే ఉన్నారు, ఈ సమూహంలోనే చాలామంది ఉన్నారు గతంలో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఇలాంటివేవి నాకు అవసరం లేదు కూడా. మీ ఆనందం కోసమే, మీకోసమే, సమాజంలో మార్పు కోసమే, సరికొత్త సమాజంగా ఉండాలని మనం ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సమాజంలో బాగా చూడగలిగినటువంటి రోజు రావాలని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ చేయటం కూడా జరుగుతుంది. ప్రత్యేకించి మీకు ఏం కావాలి అన్నది మీరు చెప్తేనే తెలుసుకునేటువంటి స్థితిలో నేను లేనని చెప్పి కూడా మీకు చెప్తూ ఉన్నాను. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి నా ప్రాంగణంలో ఉంటే ఎవరికి ఏం కావాలో నాకు తెలుసు. ఆ టైం ఎప్పుడో అంతవరకు వెయిట్ చేస్తాను. చాలామంది వస్తూ ఉంటారు, గురువు గారి దగ్గరికి చాలాసార్లు నేను వచ్చాను, అయినా నా పని జరగలేదు, అందరి పనులు జరిగిపోతున్నాయి. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆ ప్రాప్తం అనేది ఉంటుంది. ఆ టైంను బట్టి, మీ టైం ఆఫ్ బర్త్ను బట్టి మీకు సంబంధించినటువంటి అంశాలు, మీకు సంబంధించినటువంటి ఆ జీవితం, అందులో వచ్చినటువంటి సంఘటనలు, ఎప్పుడు ఏది చేస్తే మీకు మంచి జరుగుతుందో అది మాత్రం చేయడానికి ఆటోమేటిక్గా మీ సంకల్పం ప్రకారం అది జరిగిపోతూ ఉంటుంది. చాలామందికి అది జరిగింది కూడా. నేను అందుకే ప్రాక్టికల్గా ప్రూఫ్ చూపిస్తూనే ఉన్నాను. చాలామందికి ఇది జరగదు అనుకున్న వాళ్ళకి జరిపి చూపించాను, ఇది జరిగి తీరుతుంది అన్న వాళ్ళకి ఇది జరగదు, దీని పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అందుకని ధ్యాన మనో ప్రస్థానానికి వచ్చేవాళ్ళ సంఖ్య అలా పెరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి మాధ్యమం ఎవరైతే ఉన్నారో ఈ కాలం చాలకుండా అక్కడ చాలామంది రాలేకుండా ఇంటి దగ్గరే మేము ధ్యానంలో కూర్చుంటాం, మాకు ఏదైనా అవకాశం ఉందంటే నేను గతంలో 4-5 మీటింగుల్లో కూడా చెప్పాను. కేవలం నా ఫోటో పెట్టుకొని ఈ ధ్యాన విధానాన్ని కరెక్ట్గా చేయండి, మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీ ఇంటికి నేను వస్తానని చెప్పుకుంటాను. మీ దగ్గరికి నేను వస్తాను, నా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా డెడికేషన్, ప్యూరిటీ, క్లారిటీ. మీరు చేసే యాక్షన్స్లో క్లారిటీ కావాలి, మీ మనసులో ప్యూరిటీ ఉండాలి. ఆ డెడికేషన్, భక్తి, శ్రద్ధ ఇవి కావాలి. మనస్ఫూర్తిగా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ప్రార్థించండి. ఆ క్షణమే నేను అక్కడ ఉండకపోతే అడగండి. ఆ వైబ్రేషన్ రూపంలోనో ఏదో ఒక మెసేజ్ రూపంలో నా ప్రజెన్స్ని మీరు అక్కడ ఫీల్ కావచ్చు. అందరూ దాదాపుగా ఈ స్ఫూర్తి కుటుంబం మిగిలిన సమాజానికి మార్గదర్శకంగా ఉండే విధంగా ప్రవర్తించండి. ఉన్నత స్థానాన్ని పొందండి. ఉన్నతంగా న్యూరాన్స్ని బాగా యాక్టివేట్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతినిత్యం ధ్యాన విధానాన్ని పాటించండి. ఇవన్నీ చేస్తే దాదాపుగా వచ్చినటువంటి జీవితానికి సార్థకత లభిస్తుంది. సో ఈవేళ మరి ఈ కార్యక్రమానికి చాలామంది కష్టపడ్డారు. అదే పనిగా వాలంటీర్లు అక్కడి నుంచి రావటం, ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు రావటం, ప్రముఖులంతా కూడా వారి కాలాన్ని వెచ్చించి, అలాగే వీరందరికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.